ఇంట్లో ఉన్న వస్తువులతోనే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్. ముందుగా 10 to 15 క్యాష్యూ నట్స్ తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టాలి. తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి. వాటిని 15 మినిట్స్ బాయిల్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని అలా కలుపుతూనే ఉండాలి. ఆ మిల్క్ అనేది హాఫ్ వరకు కన్వర్ట్ అయ్యే వరకు. తర్వాత స్టవ్ ఆపేసి 1 to 2 అవర్స్ ఆ మిల్క్ని చల్లార్చాలి. ఆల్రెడీ నానబెట్టుకున్న క్యాష్యూ నట్స్ తీసుకొని కాచి చల్లార్చుకున్న పాలు కూడా అందులో వేసుకోవాలి. తర్వాత 2-3 యాలకులు తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. తర్వాత మిక్సీ పట్టాలి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. తర్వాత మస్క్ మిలన్ తీసుకొని వాటిల్లో ఉన్న సీడ్స్ ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. మస్క్ మిలన్లో ఉన్న గుజ్జంతా నీట్గా ఫస్ట్ క్లియర్గా తీసేయాలి. ఒక దగ్గర నుంచి చాలా నీట్గా. దాన్ని ఒక హ్యాలోలా ప్రిపేర్ చేయాలన్నమాట. ఎటువంటి గుజ్జు లేకుండా చాలా నీట్గా, అందులో వాటర్ కూడా లేకుండా మొత్తం రిమూవ్ చేసేయాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. హ్యాలోగా ప్రిపేర్ చేయాలి. ఇందాక ఆల్రెడీ స్మూతీ టెక్స్చర్ వచ్చేలా మిక్సీ పట్టాం కదా క్యాష్యూస్. తర్వాత ఈ యొక్క మస్క్ మిలన్ ఆ పీసెస్ అన్నీ మిక్సీలో పెట్టేసి కాచి చల్లార్చిన పాలు కూడా అందులోనే వేసేయాలి. తర్వాత దానికి తగ్గ పంచదార కానీ లేదా బెల్లం వేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే తేనె కూడా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆ క్రీమీ టెక్స్చర్ మొత్తం కర్బూజాలో వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాని క్యాప్ కూడా దానికి పెట్టేయాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోండి. తర్వాత క్యాప్ పెట్టేయండి. టెక్స్చర్ గ్లాసెస్లో కానీ ఐస్ క్రీమ్ బాక్స్లో కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత 12 అవర్స్ పాటు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టండి. డ్రీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత 10 మినిట్స్ బయట పెడితే కట్ చేసుకోవడానికి అయితే సింపుల్ అవుతుంది. కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.